శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతम् శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయम् గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సత్యాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూత్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చక్కగా మననం చేసి మన ముందు ఉంచారు మన విజయలక్ష్మి గారు. శ్రద్ధ, ఉత్సాహం, ఆసక్తి, చెప్పగలిగినటువంటి ఒక స్థైర్యం ఉండడం చేత విషయాన్ని సంగ్రహించుకోవటంలో కొంచెం వెనకబడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా. కానీ ప్రారంభం చేసినప్పుడు టైం చాలదు అనే సెన్స్ ఉంది. శ్లోకం దగ్గరికి ప్రారంభమైన తర్వాత ఇంకా ఆ విషయం మర్చిపోయారు. అదొక్కటి కొంచెం పాటించగలిగితే అద్భుతంగా ఉంటుంది ఆమె చేసేటటువంటి మననం. ఆ సమయ పరిపాలన ఒక్క నిమిషం పర్వాలేదు, ఒక 2 నిమిషాలు పర్వాలేదు, కానీ ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటే అది సక్రమమైనటువంటిది కాదు అన్న దృష్టితోటి ఆమెను ఒకసారి అలర్ట్ చేయటం కోసం ఆపుతున్నాం. లేకపోతే ఆమె చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా, చాలా అందంగా, చక్కగా మళ్ళీ వివరించారు. శ్లోకాన్ని చాలా అద్భుతంగా, ఒక్క దోషం కూడా లేకుండా అందంగా అనుసంధానం చేశారు. దానికి మనసారా నేను అభినందిస్తున్నాను. అంతేకాదు, ఇలా శ్లోకం పెద్దదై విషయం ఎక్కువ ఉన్నప్పుడు మనం పాటించవలసినటువంటి ఒక సూచన ఏది అంటే, ముందు వెనక ఏమీ పెట్టుకోకండి. శ్లోకంతోటే ప్రారంభం చేసేసుకున్నాం అనుకోండి, ఆ శ్లోకాన్ని గురించినటువంటి అవగాహన ఈ మననానికి మనకి మోటో ఏమిటి, లక్ష్యం ఏమిటి అంటే, ఒకటి మీరెంత గ్రహించారు అనేది నాకు తెలియడానికి, రెండవది నిన్న మనం ఏం చెప్పుకున్నాము అనేది అందరూ రికలెక్ట్ చేసుకోవటానికి. ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా మళ్ళీ ఒకసారి నిన్నటి శ్లోకంలో విషయాలు గుర్తు రావడం అనేదే ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి శ్లోకంలో విషయం చాలా ఉన్నప్పుడు డైరెక్ట్ గా శ్లోకాన్ని ప్రారంభం చేసేస్తే చక్కగా విషయ వివరణ చేయడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది అని సూచిస్తూ, ఎప్పట్లాగే మన గోష్ఠిలో చక్కటి శ్రద్ధ కలిగి మంచిగా మళ్ళీ ఆ విషయాన్ని 10 మందికి అందించగలిగినటువంటి వారిలో మన విజయలక్ష్మి గారు ఎప్పుడూ ముందుంటారు. ఎప్పుడు ఏ కొత్త విషయాన్ని విన్నా దాన్ని చాలా ఆనందంగా స్వీకరిస్తారు. దాన్ని చక్కగా మళ్ళీ అందరికీ అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అధ్యయనం మీద కూడా చాలా శ్రద్ధ కలిగి అన్వయిస్తున్నారు. అలాంటి విజయలక్ష్మి గారు మన గోష్ఠిలో ఉండడం మనకొక మంచి సదవకాశంగా భావిస్తూ, ఆమెకి ఇతోధికమైనటువంటి శక్తి సామర్థ్యాలను భగవంతుడు అందించి ఈ స్తోత్ర వాంగ్మయాన్ని మళ్ళీ 10 మందికి అందిస్తూ ఈ అధ్యయనాన్ని సఫలం చేసుకునే శక్తి ఆచార్య అనుగ్రహంతో కలగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇప్పటికే మనకి సమయం అయింది కాబట్టి మనం
మొదటి శ్లోకాన్ని కావేరీ శ్లోకం దగ్గర నుంచి, ఆ కావేరీ అవగాహిషీయ దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. ఇవాళ ప్రమాణ తిరట్టు లేదనుకోండి, అయినా ఆలస్యం అయ్యేసరికల్లా మనకి దృష్టి కొంచెం డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇవాళ మనం ఒక మంచి ప్రారంభంలో ఒక మంచి పద్యాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళదాం. అందుకని మనం ఈ శ్లోక అనుసంధానాన్ని సంగ్రహం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం కావేరీమవగాహిషీయ భగవద్భోగాంతరాయీ భవత్ కర్మక్లేశఫలాశయ ప్రశమనోద్వేలామలస్రోతసం జంతోః సంసరతోర్చిరాదిసరణి వ్యాసంగభంగాయయా లోకేస్మిన్ విరజేవ వేల్లితజలా శ్రీరంగమాలింగతి దుగ్ధాబ్ధిర్జనకో జనన్యహమియం శ్రీరేవ పుత్రీ వరశ్రీరంగేశ్వర ఏతదర్హమిహ కిం కుర్యాం ఇతి వాకులా చెంచచ్చామరచంద్రచందన మహామాణిక్యముక్తోత్కరాన్ కావేరీ లహరీకరైర్విధతతి పర్యేతి సా సేవ్యతాం తీర్థం సుంధతి పాతి నందనతరూన్ రథ్యాంగణాన్యుక్షతి స్థానీయార్హణపానవారి వహతి స్నాతః పునీతే జనాన్ శ్యామం వేదరహో వ్యనక్తి పులినే ఫేనైర్హసంతీవ తత్ గంగాం విష్ణుపదీత్వమాత్రముఖరాం హేమాపగా హంత్వఘం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇందులో గంగా నది కంటే కావేరీ నదికి ఉండేటటువంటి ఆధిక్యం ప్రకటితం అవుతోంది అని అన్నారు. మూడవ గంగా కావేరీ వైభవాన్ని చెప్పేటటువంటి మూడవ శ్లోకంలో ప్రతిపాదితమైనటువంటి ప్రధానమైన అంశం ఏది అంటే, కావేరి అనేక విధాలుగా రంగనాథుని సేవలో నిమగ్న అయి ఉన్నది అనేదాన్ని స్పష్టం చేశారు. ఆ నిత్య రంగనాథ సంబంధం కలిగి ఉండటం ఆమెకి గంగ కంటే ఆధిక్యాన్ని తెచ్చిపెడుతోంది, ఆధిక్యాన్ని కలిగించింది అని అన్నారు. అలాంటి ఆధిక్యాన్ని పొందడం కోసం చాలా ప్రయత్నం చేసింది ఆమె, తపస్సు చేసింది. గంగా సామ్యం పురా ప్రాప్త, మొట్టమొదట గంగతో సమానత్వాన్ని పొందింది. దేవదేవ ప్రసాదతః రంగావతరణాదూర్ధ్వం ఆధిక్యంచాపి అవాప్య సా అంటారు. గంగ కంటే కూడా ఆధిక్యాన్ని ఆమె పొందినది అని స్పష్టం చేశారు. ఆ ఆధిక్యాన్ని చిన్న చిరునవ్వులాగా కనపరుస్తోంది అని చాలా చక్కగా, చాలా సున్నితంగా తనకు ఉండేటటువంటి ఆధిక్యాన్ని కావేరి గంగని చూసి వ్యక్తం చేస్తూ ఉండేటటువంటి సన్నివేశం నిన్న మనం తెలుసుకున్నాం. అది కూడా సహజమైనటువంటి నదీ వర్ణనకి సమ్మిళితమై ఉండేటట్లుగా, నదిలోంచి కెరటాలలోంచి నురుగులు రావడం అనేది అతి సహజమైన విషయం అయితే, ఆ నురుగే మందస్మితం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మనకి కనపరిచారు భట్టర్ వారు. అలాంటి కావేరీ నదిని మనం సేవించాం. అందులో నిన్నటి శ్లోకంలో శ్యామం వేదరహః వ్యనక్తి అన్న చోట మనం కొంచెం జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోవాలి. కావేరి ప్రకటిస్తున్నది ఏది, వేదం ప్రకటించినది ఏది అంటే, వేదం భగవత్తత్వాన్ని రహస్యంగానే ఉంచింది. మనకి తిరుప్పావైలో మారి మలైముషంజిల్ అనేటటువంటి ఒక పాశురంలో అందులో దాగి ఉన్నటువంటి గుహలో నిద్రిస్తూ ఉండేటటువంటి సింహాన్ని మేలుకొలిపి బయటికి రప్పిస్తుంది గోదా అమ్మవారు. అంటే పరతత్వము వేద గుహలలో దాగి ఉంది, అది రహస్యంగా ఉంది అనేది దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అది రహస్యము, అది వేద ప్రతిపాద్యము అని రెండు విశిష్టతలు భగవత్తత్వానికి చెప్పబడుతున్నాయి. రహః అంటే రహస్యము, వేద రహః వేదములో ప్రతిపాద్యమైనటువంటి వేద రహస్యము అని అనటంలో
రహస్యం అంటే ఏది అనడానికే మనకి ప్రపత్తి అనేది రహస్యం అని సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకాన్ని చెప్పడానికి ముందు భగవంతుడు కృష్ణ పరమాత్మ ఇదిగో నీకు గొప్ప రహస్యాన్ని చెప్తాను అంటూ చెప్తాడు. ఇవాళ చివరిలో ఆ శ్లోకాన్ని అనుసంధానం చేద్దురు గాని భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకం అది. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 64వ శ్లోకం అండర్లైన్ చేసి పెట్టుకోండి. చివరిలో అనుసంధానం చేసుకుందాం. అంటే రహస్యము అని ఒక్కటే అంటే వేద రహస్యము అంటే అది ఇదిగో రహస్యము అనే ప్రపత్తి చెప్పబడింది కదా అని అనుకుంటాం. అంతేకాదు వేదరహ అన్నారు. అంటే వేద ప్రతిపాద్యమైనటువంటి రహస్యమే వేదము కూడా ప్రపత్తిని చెప్పింది కాబట్టి అని ఆ ఉపాయభూతమైనటువంటి ప్రపత్తి కాదు, ఉపేయభూతుడైనటువంటి పరమాత్మ అనే విషయాన్ని చెప్పడం కోసమే శ్యామం అనేటటువంటి విశేషణంతో మనకి స్పష్టం చేస్తున్నారు అని అనుకోవాలి. ఆ నల్లనైనటువంటి శ్యామసుందరుడైనటువంటి పరమాత్మ రామచంద్రమూర్తిగా సాగర తీరంలో వ్యక్తం చేసినది వేదరహస్యమైనటువంటి ప్రపత్తి ఉపాయమైతే, అలా కాకుండా ఇక్కడ ఈ కావేరీ నది నల్లనైనటువంటి భగవంతుని యొక్క రూపాన్ని స్పష్టంగా మనకి వ్యక్తం చేస్తోంది అని ఇది కావేరికి ఉండేటటువంటి ప్రత్యేకత. వేదానికంటే మించి వేదం కంటే స్పష్టంగా కావేరి ఇక్కడ భగవంతుణ్ణి మనకి దర్శింపచేస్తోంది అని అన్నారు అని మనం అందులో సారాన్ని గ్రహించాలి. నిన్నటి శ్లోకంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇది గుర్తించారు జనార్దనాచార్య గారు. నిన్న మనం చెప్పుకోలేదు దాన్ని. మళ్ళీ మనకి రంగా అనే పదం కానీ శ్రీరంగా అనే పదం కానీ సాధారణంగా రంగరాజస్తవంలో అన్ని శ్లోకాలలోనూ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండేటటువంటి శ్లోకాలని వెంటనే గుర్తించి పెడుతున్నారు. అలా రాకుండా ఉండే శ్లోకాల కోవలోకి నిన్నటి శ్లోకం కూడా మనకి చేరుతుంది. తీర్థం సుంధతి. ఒకసారి గమనించండి, అందులో ఎక్కడ రంగా అనే పదం కానీ శ్రీరంగా అనేటటువంటి పదం కానీ రాలేదు. అరుదుగా ఉంటాయి. ఎన్ని ఉన్నాయి అనేది చివరికి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందు కూడా ఒక శ్లోకంలో మనకి రాలేదు. అది అన్యత్రా తద్గుణోక్తి. 19వ శ్లోకంలో రంగ అనే పదం లేదు. అలాగే 22వ శ్లోకంలో కూడా రంగ అనేటటువంటి పదం లేదు. సందర్భం వచ్చింది కాబట్టి ఒక ఇద్దరు స్త్రీల మధ్య ఒక రకమైనటువంటి పోటీ ఏర్పడింది. నువ్వెక్కువ అంటే నేనెక్కువ అనేటటువంటి ఒక వాగ్వాదం కలుగుతోంది. ఆ వాగ్వాదంలో వాదిస్తూ ఉండేటటువంటి ఆధిక్యం కోసం ఆరాటపడుతూ చేస్తూ ఉండేటటువంటి ప్రయత్నం ఎలా ఉంటుంది అనడం కోసం నిన్న మనం కావేరీ వైభవాన్ని గురించి కథలో చెప్పుకున్నాము. కానీ నిన్నటి శ్లోకంలో అలా వాదిస్తున్నట్లుగా చెప్పలేదు. మనకి కావేరీదేవి చిన్న నవ్వు నవ్వుతోంది. అయ్యో అంత ఆడంబరం వద్దులే అని నవ్వుతోందని సున్నితంగా చెప్పారు. కానీ ఇదే గంగా కావేరీ వైభవాన్ని గురించి మనకి తెలుగు కావ్యాలలో కావేరీ నది వైభవాన్ని గురించి అందంగా వర్ణిస్తారు. మనం శ్రీరంగ గద్యం చెప్పుకున్నప్పుడు కొన్ని మంచి మంచి తెలుగు పద్యాలు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. మన దగ్గర పుస్తకం కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఈ పుస్తకం ఉంది, ఈ శ్రీరంగ గద్యం. ఇందులో అది చక్కగా లిస్ట్ అవుట్ చేయబడి ఉంది. కాకపోతే చదువుకుంటే మనంతట మనం చదువుకుంటే అర్థం కాదు. శ్రీరంగ వైభవాన్ని చెప్పుకున్నప్పుడు మనం ఆ తెలుగు అందాన్ని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి సమయాన్ని బట్టి దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉందాం. పుస్తకాలు ఉన్నాయి, మనము ఉన్నాం, ఆసక్తి ఉంది, ఎందుకు మనం అనుభవించకూడదు? అందుకని ఇవాళ మనం శ్లోకానుసంధానం అని ఈ పద్యంలో ఉండేటటువంటి వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీ దగ్గర ఉంది కాబట్టి తర్వాత మీరు దాన్ని చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది తెలుగులో కళాపూర్ణోదయం అనేటటువంటి ఒక కావ్యంలోది, ఈ ప్రబంధంలోది ఈ పద్యం అన్నమాట. ఇందులో సన్నివేశం నారదుడు వెళ్ళి కావేరిని దర్శించినటువంటి సన్నివేశం ఇది. కావేరీ నది చాలా నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోందన్నమాట. ఎంతలా ప్రవహిస్తోంది, ఎంత నీటితో నిండి ఉంది అనంటే ఆ కావేరీ నదిలో ఉండేటటువంటి అలలు ఆకాశాన్ని కప్పేస్తున్నాయిట. తమాషా చూడండి, ఎత్తుగా ఎగిసిపడుతూ ఉంటే ఆ ఎగిసిపడుతూ ఉండేటటువంటి ఆ అలలు ఆకాశాన్ని కప్పేస్తున్నట్లుగా ఉంది, అంత నీటితో ఉంది అని చెప్పడం అన్నమాట. కానీ అలా చెప్తే కవులలో అందం ఏముంటుంది? ఈ సన్నివేశాన్ని అందంగా వర్ణిస్తున్నారు. ఇదివరకు
మనకి నీటికి ఇబ్బంది అయినప్పుడు మంచినీటి కోసం కొళాయిల దగ్గర వేచి ఉండాల్సి వచ్చేది. ఆ వేచి ఉండేసిన రోజుల్లో ముందరే బిందెలు పెట్టుకొని ఉండేవారు. కొళాయి దగ్గర జరిగేటటువంటి తగువులు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అందులో ఆడవాళ్ళు ఏ స్థాయికి వెళ్ళి తగువులాడుకుంటారు అనేది మనకి తెలుసు. పోనీ అంత చీప్ గా అంత మాస్ గా మనం వద్దు, కానీ ఆడవాళ్ళకి ఒకరితో ఒకరికి స్పర్ధ ఏర్పడి వివాదం కనుక ఏర్పడింది అనుకోండి, చేతులు కాళ్ళు ఇలా దగ్గరగా పెట్టుకొని కదలకుండా ఉండి కేవలం నోరు మాత్రమే కదుపుతూ వాళ్ళేమీ యుద్ధం చెయ్యరు. వాళ్ళు చేసేటప్పుడు మనం ఎవరితోటైనా వాదించేటప్పుడైనా మనకి తెలియకుండానే చేతులు కదిలిపోతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇలా అంటాం అలా అంటాం చెప్పినప్పుడు కానీ, లేదా ముఖ్యంగా తగులాడినప్పుడు మాత్రమో చేతులైతే విపరీతంగా మనకి కదులుతూ ఉంటాయి. చూసారా? ఇప్పుడు ఆ సన్నివేశాన్ని చూస్తున్నాడు కవి కళాపూర్ణోదయంలో. ఆ సన్నివేశం చూపిస్తూ అలాంటి కావేరిని ఈ నారదుడు సేవించాడు అని చెప్తున్నాడు. ఏమిటిట అంటే, నువ్వే పుణ్యవతివా, నువ్వే పుణ్యదాయినివా, నేను కాదా, నేను నీకంటే గొప్ప పుణ్యాన్ని ఇస్తానులే అని గంగతో తగు పెట్టుకుంటోందిట కావేరి. నేను దైవద్వీపవతిని అంటుంది. నేను అంతే అంటుందిట కావేరి. నువ్వే కాదమ్మా నేను కూడా అని ఓ ఇద్దరు ఆడవాళ్ళు మాటకి మాట అనుకుంటూ ఉంటే ఇక ఉండబట్టలేక, అందులో ప్రసిద్ధి కొంతమందికి ఉంటుంది, వాళ్ళకి మంచి పేరు వచ్చేసి ఉంటుంది. అలాంటి పేరు వచ్చిన వాళ్ళతో పోటీ పడేటప్పుడు మరింతగా తాపత్రయపడాల్సినటువంటి స్థితి వస్తుంది. గంగకున్న స్టాండర్డ్ అలాంటిది. ఇప్పుడు కావేరి దాన్ని మించినటువంటి వైభవాన్ని పొందింది. ఆ గంగాదేవికి దాన్ని తెలియచేయాలి. తెలియచేయడం కోసం మాట్లాడుతోంది, వివాదం ఆడుతోంది. ఆ వివాదంలో చేతుల్ని ఇలా కదిలిస్తోందా అన్నట్లుగా ఆ చేతులు ఆకాశాన్ని మోస్తున్నాయి. ఎందుకు చేతులు ఆకాశం దాకా వెళ్ళాయి అంటే, నదికి చేతులంటే ఏవి? కరాలు, తరంగాలు కదా. ఆ తరంగాలు ఆకాశాన్ని కప్పుతున్నాయి అంటే ఎందుకు? ఆ గంగా నది ఆకాశంలో ఉంది, అది దైవ నది. అలాంటి మందాకిని ఇది వాదంతో వాదులాడుతూ తన గొప్పతనాన్ని నిరూపించుకుంటోందా అన్నట్లుగా ఉందిట కావేరీ నది. మన భట్టర్ వారైతే మన కావేరీ నదిని చాలా డిగ్నిఫైడ్ లేడీగా చూపించారు. ఏమి అనక్కర్లేకుండానే నవ్వేసి ఊరుకుంది. గోలు పెట్టుకో, ఇందులో గంగా నది హడావిడి పడుతోంది. అదే అందుకనే విష్ణు పాదాన్విత ఇవ్వడంతో ఉంటే ముఖరాం అన్నారు చూసారా, అది గొడవ పెడుతోంది అక్కడ. ఇది నవ్వుతోంది కావేరి. కానీ ఇక్కడ కావేరి ఆరాట పడుతోంది. చూపిస్తున్నారు కవి ఏమని అంటే, ఆ వీణాధరుడేగి కన్గొనియే. ఆ వీణాధరుడు అంటే నారదుడు, ఏగి కన్గొనియే కావేరిని చూశాడట. ఎలా? పుణ్యఖ్యాత దర్పోల్లసత్ దైవద్వీపవతి. పుణ్యఖ్యాత, పుణ్య నదిగా పేరు పొందింది గంగా నది. దర్పోల్లసత్ పేరు వచ్చిందంటే మనకుండే గర్వం వేరే చెప్పక్కర్లేదు కదా, అలాంటి గర్వంతో ఎగిసిపడుతోంది గంగా నది. దైవద్వీపవతి సంవత్సర వివాద ప్రౌఢి. మరి గంగ మాత్రం ఊరుకుంటుందా? నాకెన్ని టైటిల్స్ ఉన్నాయి, నాకెన్ని సన్మానాలు జరిగాయి, నాకింతమంది నన్ను డిక్లేర్ చేశారు అని సంవత్సరంగా మాత్సర్యంతో వివాదం సాగుతోంది అనమాట. గర్వంతో తగు పెట్టుకుంటున్నారా అన్నట్టుగా ఉంది. వివాద ప్రౌఢిమా అనర్గళ. ఇంకెప్పుడైతే మనం డిబేట్ కి దిగేమో వెనక్కి తగ్గకూడదు, అనర్గళంగా మాట్లాడుతూనే ఉండాలి, అనర్గళంగా వాదిస్తూనే ఉండాలి. కావేరి అనర్గళ ద్యావల్గత్ కరభావభృల్లహరికా వర్గావృత. అంచేత ఆ మాటలని ఖండిస్తూ చేతులని ఆడిస్తూ ఆ వాదం చేస్తూ ఉండేటటువంటి కావేరి అని చెప్పి, అలా కరాలతోటి ఇలా పైకి చేతులు అందుతూ ఉంటే వర్గ ఆవృత వ్యోమం. ఇప్పుడు అలా చేతులు పైకి ఎత్తుతోంది, అందుకని వ్యోమం ఆకాశం అంతా కూడా ఆవృతం అయిపోయిందా అన్నట్లుగా ఉంది. ఎందుకలాగా కరాలని పైకెక్కుతోంది అంటే, కావేరి గంగతో తగువ పడుతోంది. తగువ పడుతున్నప్పుడు చేతులు కదులుతున్నాయి. ఆ కదులుతున్నటువంటి చేతులు ఆ ఆకాశాన్ని అంతటినీ కప్పేసి ఉన్నాయి. కావేరీ తటినీ లలామము. అలాంటి కావేరీ నది లలామ
అంటే నదులలో శ్రేష్ఠురాలైనటువంటి కావేరీ నదిని ఆ వీణాధరుడేగి కన్గొనియే వెళ్ళి చూశాడట ఆయన. ఈ పద్యం మనకి రెండు రకాలుగానే ఇక్కడ సమన్వయపడుతుంది. ఒకటి వివాదంలో గెలిచే ప్రయత్నం చేస్తోంది అని, ఒకటి అఘౌఘ క్షాళన ఉద్దామం. అఘౌఘ క్షాళన ఉద్దామం మనకుండేటటువంటి పాపాలనన్నింటినీ ప్రక్షాళన చెయ్యటంలో సమర్థమై ఉన్నటువంటి కావేరి అని అక్కడ చెప్తున్నారు. కావే హేమాపగా హంతు అఘో అని మనం చదువుకున్నాం కదా, మన అఘాన్ని హేమాపగ పోగొట్టుగాక అన్నారు. అఘౌఘ క్షాళన ఉద్దామం కావేరీ తటి నీలలామం ఆ వీణాధరుడేగి కన్గొనియే. అలాంటి కావేరీ నదిని ఆ నారదుడు వెళ్ళి చూశాడు అని కావేరిని వర్ణిస్తాడు పింగళి సూర్ణ కళాపూర్ణోదయం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రబంధంలో. అంచేత గంగతో ఉండేటటువంటి వివాదం, గంగ కంటే ఉండేటటువంటి ఆధిక్యం, దాన్ని మనవారు స్పష్టం చేస్తారు. కావేరికి నిత్య భగవత్ సంబంధం కలిగి ఉంది అని నిన్నటి శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకున్నప్పుడు అక్కడక్కడ మనకు వచ్చినటువంటి ఇలాంటి వాటిని మనం గుర్తుపెట్టుకుంటూ, ఎప్పుడైనా ఏ నదులైనా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటే మన మనస్సులో కూడా ఇలాంటి మంచి మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా ఇలాంటి భావనలని మనం తలుచుకుంటూ ముందుకి సాగుదాం. ఇక 3 శ్లోకాలైనాయి. 4వ శ్లోకాన్ని మనం అనుసరి. ఇప్పుడు కళాపూర్ణోదయంలో ఉంది అని నేను చెప్పాను అనుకోండి, ఎవరు కళాపూర్ణోదయం చూసి చదవలేరు. ఎందుకంటే తెలుగుతో అంత పరిచయం ఉంటే తప్ప ఆ గ్రంథాలు లభ్యం కావు. ఇప్పుడు వీటిని ఎందుకు మనం స్మరించుకుంటున్నాము అంటే, గద్యత్రయం ఎప్పుడూ చదువుకుంటాము. అలా చదువుకునేటప్పుడు మన దగ్గర ఉండే పుస్తకంలోనే ఇది ఉంది అని అంటే, ఎప్పుడైనా మీరైనా కావేరి గురించి 4 మాటలు మాట్లాడాలి అన్నప్పుడు ఇలాంటి వాటిని మీరు కోట్ చేస్తూ మాట్లాడితే చాలా అందంగా ఉంటుంది అని మనం ఇవాళ ఆ ప్రస్తావాన్ని చేసుకుంటూ ఇప్పుడు 23వ శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. అగణిత గుణావద్యం సర్వం స్థిరత్రసం అప్రతిక్రియమపి పయఃపూరైః ఆప్యాయయంత్యనుజాగ్రతి ప్రవహతి జగద్ధాత్రీ భూత్వేవ రంగపతేర్దయా శిశిరమధురా అగాధా సా నః పునాతు మరుద్వృథా. జాగ్రత్తగా గమనించాలి. శ్లోకాన్ని మళ్ళీ ఒక్కసారి చదువుతున్నాను, ఎక్కడ కామాలు పెట్టుకోవాలో కూడా చూసుకోండి. అగణిత గుణావద్యం సర్వం స్థిరత్రస, అక్కడ కామ పెట్టుకోండి. స్థిరత్రసం అప్రతిక్రియమపి పయఃపూరైః ఆప్యాయయంత్యనుజాగ్రతి ప్రవహతి జగద్ధాత్రీ భూత్వేవ రంగపతేర్దయా శిశిరమధురాగాధా సా నః పునాథు మరుద్వృథా. పదం మరుద్వృథా అనేది పదం. ఇది కావేరికి ఉండేటటువంటి ఒక పేరు. ఇంతవరకు మనం కావేరి అనే పేరు తెలుసుకున్నాం, హేమాపగా అనే పేరు తెలుసుకున్నాం, తమిళంలో పొన్ని అని అంటారు అని తెలుసుకున్నాం. ఇవాళ అదే నదికి మరొక పేరుని తెలియచేస్తున్నారు, మరుద్వృథా అనేటటువంటి పేరు. ఇక్కడ కోరుతున్నదేది అంటే పవిత్రం చేయుగాక అని కోరుకుంటున్నారు. పవిత్రత వేదమంత్రాలకి ఉంటుంది. ఏదైనా సరే వేదమంత్రంతో పవిత్రం అవుతుంది. అందుకే మనం ఏ పని చేసినా ముందుగా ఆ వస్తుజాతాన్ని మంత్రపూతాలుగా చేస్తాం, అంటే మంత్రము చేత పవిత్రములుగా తయారు చేస్తాం. ఇప్పుడు ఈ శ్లోకంలో పునాతు అనేటటువంటి పదం ప్రధానమైనటువంటి క్రియాపదం. పునాతు అనేది ఇందులో ఉన్న పదం. వెనకటి శ్లోకంలో ఒక పదం వచ్చింది, పునీతే అనేటటువంటి పదం వచ్చింది. పునీతే అంటే పావనం చేసుకుంటోంది అని అర్థం. ఇక్కడ
పునాతు అంటే ఆశిస్సు అన్నమాట. పవిత్రము చేయుగాక అని అంటున్నారు. సా ఆ కావేరి నహ మనలను పునాతు పవిత్రము చేయుగాక అని కోరుకుంటున్నారు. మరుద్వృధా మరుత్తు అంటే గాలి అని అర్థం. మరుద్వృధా అంటే గాలితో వృద్ధిని పొందేది అని అర్థం. ఈ పదం ఋగ్వేదంలో ప్రయోగింపబడుతూ ఉంటుంది. ఆ పదంతో ఇక్కడ మనకి కావేరిని తెలియచేస్తున్నారు. అంటే దానికి ఉండేటటువంటి పవిత్రత మనకి స్పష్టం కావడం కోసం మరుద్వృధా అని అంటున్నారు. అంటే కావేరీ జలం వృద్ధిని పొందేది దేనివల్ల అంటే గాలితో వృద్ధిని పొందుతుంది అనేటటువంటి ఒక వైభవం ఈ నదికి ఉందన్నమాట. హేమాపగా ఎలాగైతే బంగారం పండుతుంది, అక్కడ ఉండేటటువంటి ఇసుక నుంచి బంగారం తీయచ్చు అని అంటారో, అలాగే మరొక గొప్పతనం ఏది అంటే మరుద్వృధ. మరుద్ వృధ అన్నమాట. వృధా వృద్ధి అంటే అభివృద్ధి అని అర్థం. ఆ పేరుతో ఇక్కడ ఈ నదిని ప్రస్తావన చేస్తున్నారు. అలాంటి నది మనలను పవిత్రము చేయుగాక అంటూ ప్రారంభం చేస్తున్నారు. వెనకటి శ్లోకంలో వివాదం వచ్చింది. ఎప్పుడైనా వివాదం వచ్చిందనుకోండి, అంగీకరించిన తాత్కాలికంగా ఒక ఆలోచన అయితే ఉండిపోతుంది. అదే గొప్పేమో, ఏం చేస్తామండి, వాళ్ళ నోట్లో నోరు పెట్టలేం కదా, అందుకని ఒప్పుకున్నాం కానీ నిజానికి కాదండి అని మళ్ళీ వెనకాతలు మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మగారు డిక్లేర్ చేసినా, విష్ణువు నిశ్చయం చేసినా, కావేరికి ఆ గొప్పతనం వచ్చినా మళ్ళీ ఎక్కడో ఒక చోట ఆ రెండిటికి సమానత్వం కానీ తక్కువతరం కానీ చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. అంచేత కావేరికి ఉత్కర్షని చెప్పాలి, గంగా నది కంటే కావేరికి గొప్పతనాన్ని చెప్పాలంటే ఈ వాదులాట వద్దు, ఈ తపస్సులు వద్దు, ఈ జరిగిన వృత్తాంతాలు వద్దు, మరొక రకంగా కావేరికి ఉత్కర్షని చెప్పాలి అని ఇందులో భట్టర్ వారు ప్రయత్నం చేస్తున్నారనమాట. ఎలాగా అంటే గంగ కంటే కావేరికి ఉత్కర్షణే చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే ఫలాని వాళ్ళు వరం ఇచ్చారు అంటే పక్షపాతంతో అని అనడానికి అవకాశం ఉంటుందని ఇప్పుడు మొత్తం కావేరీ నదిని మనకు ఎలా చూపిస్తున్నారంటే భగవంతుని యొక్క దయా ప్రవాహం కింద చూపిస్తున్నారు. ఇవాళ మనం కావేరిని ఎలా చూస్తామో అంటే భగవంతుని యొక్క దయ ఒక ప్రవాహ రూపాన్ని సంతరించుకుంటే ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు మనకి కావేరీ నదిని. అంటే ఇది నది కాదు, ఇది సహ్య పర్వతాలలో పుట్టి అన్ని నదులలాగే ప్రవహిస్తూ ఇక్కడికి చేరినటువంటి నదిగా భావించకండి. ఇది వేరే నీటి ప్రవాహం కాదు, ఇది భగవంతుని యొక్క దయా ప్రవాహం అని మనకి ఇందులో భగవంతుని దయగా కావేరిని మనకి రూపకల్పన చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకని దయగా రూపకల్పన చెయ్యటం అనంటే గంగ కంటే కావేరికి ఉండేటటువంటి ఉత్కర్ష మనకిక్కడ స్పష్టంగా తెలియాలి అనే ఉద్దేశ్యంతో. ఎలాగా అంటే గంగా నది పాదం నుంచి ఉద్భవించింది, దయ ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది, హృదయం నుంచి ఉద్భవిస్తుంది. అంటే పాదం కిందని ఉంది, హృదయం పైన ఉంది. పాదం నుంచి పుట్టిన దానికంటే హృదయం నుంచి పుట్టినది ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉంటుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో దీనికి ఉండేటటువంటి ఉత్కర్ష ఏది అంటే హృదయం నుంచి ఉద్భవించటం అనేటటువంటి ఒక ఉత్కర్ష కావేరికి కలిగింది అని మనకి ఇందులో తెలియచేస్తున్నారు. మనం గోదా వైభవాన్ని గురించి వినేటప్పుడు ఎన్నో రకాలుగా వింటూ ఉంటాం. ముఖ్యంగా ఆమె తలస్ర ధరించి ఇచ్చింది మాలిక, దాన్ని పరమాత్మ స్వీకరించాడు ప్రేమగా అని అమ్మ వైభవాన్ని చెప్తాం. ధనుర్మాసం రాబోతోంది కదా, ఒక కవి చమత్కారంగా అంటాడు, అమ్మ అందరూ నిన్ను పొగడుతున్నారు, ఓహో ఆహా అంటున్నారు, కానీ నేనైతే దాన్ని ఒప్పుకోవటం లేదమ్మా అంటాడు. ఏమిటి అంటే నువ్వు శిరస్సును ధరించావు మాలికలని, అవి ఆయనకి ఇచ్చావు, ఆయన వాటిని చక్కగా తన కంఠసీమలో ధరించాడు అని అంటున్నారు. చప్పట్లు కొడుతున్నారు, నేను కొట్టను అంటాడు ఆయన. ఎంచేత అంటే నువ్వు ధరించినప్పుడు ఆ మాలిక ఎక్కడుంది, శిరస్సు మీద ఉంది.
ఇప్పుడు ఆయన ధరించినప్పుడు ఆ మాలిక మెడలోకి వచ్చింది. అంటే పాపం ఎత్తుగా ఉన్న చోటు నుంచి కిందకు వచ్చింది. అలా ఆ మాలికకి అలాంటి స్థితి కలిగితే ఎవరూ పట్టించుకోకుండా ఆహా ఓహో అని చప్పట్లు కొడతారు ఈ వెర్రి వాళ్ళందరూ. ఇలాగే వ్యూస్ ఇలాగే వస్తూ ఉంటాయి. కానీ నేను ఒక ఛాలెంజ్ చేస్తాను, నేను నీకు గొప్పతనాన్ని ఒప్పుకుంటాను. ఎప్పుడు ఒప్పుకుంటానో తెలుసా అంటాడు ఆయన. ఎప్పుడు అనంటే కిందనున్న దాన్ని పైకి చెయ్యి అప్పుడు చూద్దాం అంటాడు. కిందనున్నది దాన్ని పైకి ఎత్తడం అంటే ఎలాగా అనంటే నేను నీ పాదాలను పట్టి ఉంటున్నాను, నీ పాదాల దగ్గర ఉంటున్నాను. ఇప్పుడు నన్ను పరమాత్మ తీసుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడే అనుకో, అప్పుడు నీ గొప్పతనాన్ని నేను ప్రశంసిస్తాను అంటాడు ఆయన. ఎంత అందంగా ఉందో చూడండి. తవ శిరసి ధృతాసక్ భూషయామాస కంఠం కమితి రుతి నతేతత్ నా అద్భుతం నా అభినంద్యం అని గోదాస్తవంలో ఒక మంచి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందిస్తారు మనకి. గోదాస్తుతిలోనూ గోదాస్తవంలోనూ అది చాలా ఉన్నాయి. అందులోనూ నా గోదాస్తుతి అనుకుంటాను. అదే నా అద్భుతం నా అభినంద్యం. కానీ అపితు తవ పదాబ్జే లగ్నముద్ధృత్య దేవ, నీ పాదాల దగ్గర నేనున్నాను, నీ పాదాల మీద ఉన్నదాన్ని పైకి ఎత్తమను, ఆయన ఒళ్ళే కూర్చోపెట్టుకోమను, అప్పుడు నేను నీ గొప్పతనాన్ని ఒప్పుకుంటాను అంటారు. అంతే కదా, ఏదైనా ఉన్నత స్థానం నుంచి కిందకి దిగితే గొప్పే ఉంది, కింద నుంచి పైకి రావాలి కదా. ఇప్పుడు గంగాదేవికి కావేరికి ఉత్కర్షని మనం చెప్పాలి అంటే గంగ పాదం నుంచి పుట్టింది, ఈ కావేరి దయారూపంగా హృదయం నుంచి పుట్టింది అని అన్నారనుకోండి, ఇంకక్కడ మరి డిబేట్ కే అవకాశం లేదు. హృదయం నుంచి పుట్టినటువంటి దయా ప్రవాహంగా చూపించి కావేరికి సర్వోత్కర్షని కలిగిస్తున్నారు ఇందులో. అంటే ఇప్పుడు ఇందులో మనం మూడింటిని చూడాలి. కావేరిని దయారూపిణిగా భావన చేస్తున్నారు, ధాత్రి అని రూపణ చేస్తున్నారు, కావేరి అని ఒక నదీ రూపంగాను చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం కావేరిని నదిగాను చూస్తాం, కావేరిని ధాత్రిగాను చూస్తాం, కావేరిని దయగాను మనం ఈ శ్లోకంలో దర్శనం చేయాలి. ముందుగా మనం ప్రతిపదార్థం చూద్దాం, గుర్తుపెట్టుకోండి. అందులో కూడా మనకి ఇదే విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం, అంటే ఆదరం ఆధిక్యం ఈ రెండింటినీ బట్టి చూస్తే స్వామికి గోదామ్మవారు ధరించి ఇచ్చిన మాలికల మీదే అంత ఇష్టం ఎందుకు ఏర్పడింది, అసలు ఆయనకి మాలికలకి కొదవా అనంటే ఆమోదవచ్యపి సదా హృదయంగమాపి అని మనకి వేదాంత దేశకుల గోదాస్మృతిలో ఒక శ్లోకం ఉంటుంది. అంత బాగుంటుంది వైజయంతిమాల, అన్ని లక్షణాలు దానిలో ఉన్నాయి. అయినా ఏమిటో మరి నువ్వు ఇచ్చిన మాలిక కంటే వైజయంతి మాలికని కిందనే పెట్టాడు పరమాత్మ అంటాడు. గోదే భవత్యధరితా ఖలు వైజయంతి అంటారే, అలాగే వైజయంతి స్థానంలో గంగా నదిని, గోదామాలిక స్థానంలో మనం ఈ కావేరి నదిని చూస్తే ఆ వైభవం భగవంతునికి ప్రీతికరం అవడం అనే దాన్ని మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు భగవంతుని దయ, కావేరి నది, ఈ రెండింటిని సమానంగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇందులో జగద్ధాత్రీ భూత్వేవా అని ఉంది చూడండి. మూడవ పాదంలో రెండవ పదం మూడవ పదం చూడండి. జగద్ధాత్రీ భూత్వేవా జగద్ధాత్రీ భూత్వా ఇవ అని అంటున్నారు. జగత్తుకి ధాత్రి అయి అని అంటున్నారు. ధాత్రి అనే పదానికి ముందు అర్థం మనం తెలుసుకుందాం. ధాత్రి అంటే భూమి అని అర్థం, ధాత్రి అంటే ఉసిరికాయ అని అర్థం, ధాత్రి అనంటే దాది అని అర్థం, అంటే పెంపుడు తల్లి అని అర్థం. ధాత్రి అనే పదానికి మూడు అర్థాలు ఉంటాయి. ఉపమాత అంటారు, పెంపుడు తల్లి, పాలిచ్చి పెంచినటువంటి తల్లి. ఇది వరకు పెద్దలు రాజులందరూ కూడా దాదుల దగ్గరే పెరుగుతూ ఉండేవారు కదా. రాజవంశాలు డబ్బున్న వాళ్ళు అందరూ కూడా పెంపుడు తల్లుల దగ్గరే పెరుగుతారు. అలాగే మన తిరువాయుమొഴి కూడా అంత గొప్పతనం కలిగినది కాబట్టే కన్న తల్లి దగ్గర కాకుండా పెంపుడు తల్లి దగ్గరే ముద్దుగా పెరిగి లోకంలో ప్రసిద్ధిని పొందింది అని ఆ పెంపుడు తల్లి భగవద్ రామానుజులు అని అంటారు. ధాత్ని అంటే పెంపుడు తల్లి అని ఒక అర్థం, ధాత్రి అంటే భూమి అని ఒక అర్థం, ధాత్రి అంటే
అమలకం అంటారు. అమలకం అంటే ఉసిరికాయ అని అర్థం అనమాట. ఇక్కడ మనం జగద్ధాత్రి భూత్వేవా, జగత్తుకి ధాత్రి అయి ఉన్నది ఈమె అని అంటారు. మనకి గోదాష్టోత్తరంలో అమ్మని గురించి చెప్పేటప్పుడు లోకజననీ బ్రహ్మణ్యా లోకజననీ అని ఆమె నామాలలో లోకజనని అనేటటువంటి ఒక నామం ఉంటుంది. అలాగే ఇంకొక రిఫరెన్స్ ధాత్రి, జగద్ధాత్రి అనేటటువంటి రిఫరెన్స్ మనం తీసుకోవాలి అంటే మనకి లక్ష్మీ వైభవాన్ని చెప్పేటటువంటి స్తోత్రాలలో ప్రధానమైనటువంటి స్తోత్రంగా, అతి ప్రమాణమైనటువంటి స్తోత్రంగా అది చదివితే మనకి తప్పకుండా శ్రేయస్సు కలుగుతుంది, సంపద కలుగుతుంది అని పెద్దలు ఆచరణలో చూపించినటువంటి స్తోత్రంగా ఒక స్తోత్రం మనం ప్రస్తావన చేసుకుంటాం. ఏమిటా స్తోత్రం? శ్రీస్తుతి అనేటటువంటి, ఇంద్రకృత శ్రీస్తుతి అని విష్ణు పురాణంలో ఉండేటటువంటి శ్రీస్తుతి ఇప్పుడు మళ్ళీ మనకి దీంట్లో కూడా ఉంటుంది, శ్రీపతి స్తుతిమాలలో కూడా ఉంటుంది. అందులో పరాంగ్ముఖి జగద్ధాత్రి యస్యత్వం విష్ణువల్లభే అని జగద్ధాత్రి అనేటటువంటి ప్రయోగం ఉంటుంది. ఆ శ్లోకాన్ని కూడా చివరిలో మీరు అనుసంధానం చేస్తునుగానే జగత్తుకి ధాత్రివి అయ్యి అని అంటున్నారు. ఇందులో పరాంగ్ముఖి జగద్ధాత్రి, ఎవరైతే దంపత కలిగిన ఎవరి పట్లయితే అమ్మ అనుగ్రహం ఉంటుందో సశ్లాఘ్య సగుణీ ధన్య అంటూ చెప్తున్నారు. ఎవరి విషయంలో అమ్మ చూపు పడదో, పరాంగ్ముఖి అయి ఉంటుందో అప్పుడు ఆయన గుణాలన్నీ కూడా విగుణములు అయిపోతాయి అని అక్కడ జగద్ధాత్రి అనేటటువంటి పదప్రయోగాన్ని చేస్తున్నారు. జగద్ధాత్రి భూత్వేవా, అలా భూత్వా ఇవ అయినావా అన్నట్లుగా అంటున్నారు. ఈ ధాత్రికి ఉండే లక్షణాలు, దయకి ఉండే లక్షణాలు, నదికి ఉండేటటువంటి లక్షణాలు అన్నీ సమానం అన్నట్లుగా చాలా చమత్కారంగా ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, నది ప్రవహిస్తుంది. ప్రవహించేటప్పుడు తక్కువ ఎక్కువ అనేటటువంటి తేడాలు లేకుండా అన్నింటినీ సమానంగా తడుపుతూ నదీ ప్రవాహం సాగుతుంది కదా. అది ప్రారంభం చేస్తున్నారు. అగణిత గుణావద్యం, గణితము అంటే లెక్క పెట్టడం, అగణితము అంటే లెక్క పెట్టకుండా ఉన్నా అని అర్థం, అంటే పట్టించుకోకపోవటం అని అర్థం అన్నమాట. అగణిత గుణ అవధ్యం, గుణం అంటే మంచి క్వాలిటీ, అవధ్యం అంటే దోషం అన్నమాట. జాగ్రత్తగా పదాలు చూడండి. అగణిత గుణావధ్యం, అవధ్యాన్ని కానీ గుణాన్ని కానీ గణించకుండా అంటే లెక్క పెట్టకుండా. తల్లి కూడా, పెంపుడు తల్లి కూడా పిల్లల్ని పెంచేటప్పుడు వాడు మంచివాడా, తెల్లగా ఉన్నాడా, అందంగా ఉన్నాడా, బాగున్న పిల్లడా, బాగులేని పిల్లడా ఇలా ఏం చూడదు కదా. వాడిలో ఉండేటటువంటి గుణదోషాలని చూడకుండా వాళ్ళని పెంచేటటువంటి ప్రేమ కలిగి ఉంటుంది ధాత్రి. నది కూడా తక్కువ ఎక్కువ అనేటటువంటి గుణము దోషము అనేది చూడకుండా అన్నింటినీ తనలో చేర్చుకునేది అవుతుంది. అది లక్షణం. అగణిత గుణావద్యం, సర్వం అన్నింటినీ నది తనలో చేర్చుకుంటుంది, అన్నింటి మించి ప్రవహిస్తుంది. ఆ అన్ని అనడానికి స్థిరత్రసం అప్రతిక్రియమపి, స్థిరత్రసం అనే పదం మనకి ఒక భట్టర్ వారి ప్రయోగాన్ని తెలియచేస్తూ ఉంటుంది. చూడండి, స్థిరత్రసం, స్థిరత్రసం ఇది శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకాన్ని మనకి జ్ఞాపకం చేయాలి. శ్లోకాలు మనకు వచ్చు కాబట్టి కనెక్ట్ చేసుకుందాం మనం. ఏ శ్లోకం చెప్పండి? సహస్థిర పరిత్రస అనేటటువంటి ఒక శ్లోకం శ్రీగుణరత్న కోశంలో శ్లోకం జ్ఞాపకం తెచ్చుకోండి. సహస్థిర పరిత్రస అనే వ్రజ విరించనా కించనై అనోకః బృహస్పతి అంటూ ఆ శ్లోకం ఉంటుంది. పరిత్రసం కదులుతూ ఉండేది, స్థిరము కదలకుండా ఉండేది. స్థిర రసం అంటే స్థిరంగా ఉండేవి, కదులుతూ ఉండేవి. స్థావరములు జంగమములు అని అర్థం అన్నమాట. సర్వం అనడంలో స్థావరాలుగా ఉన్న వాటిని తడుపుతుంది, కదిలే వాటిని తడుపుతుంది కదా. నదీ ప్రవాహము అన్నింటినీ తడుపుకుంటూ వెళుతుంది. స్థిరత్రసం అవి
ప్రతిక్రియమపి అప్రతిక్రియం. ప్రతిక్రియ అంటే ప్రతిఫలం అన్నమాట. ప్రతిక్రియ ప్రతిగా చేసేది. తప్పులు చేస్తాం మనం, దానికి ప్రతిక్రియగా ప్రాయశ్చిత్తం మనం చేసుకుంటూ ఉంటాం. అప్రతిక్రియం ఇప్పుడు స్థావర రూపమైనటువంటి జన్మ అయినా, జంగమ రూపంగా మనం పుట్టడమైనా, మనం చేసినటువంటి పాపాలకి ఫలితంగా పొందేటటువంటి రూపం. ఆ పాపాలు పోగొట్టుకోవడానికి తగినటువంటి ప్రతిక్రియ చెయ్యగలిగే స్థితి కలిగినవి కాదు ఏవి కూడా. అప్రతిక్రియం ఆ ప్రతిక్రియ చేసుకోలేకుండా ఉండడం అని ఒక అర్థమైతే, ప్రతిక్రియ అంటే ఎవరైనా మనకు ఉపకారం చేస్తే దానికి ప్రత్యుపకారం చెయ్యడం అని అర్థం అనమాట. భగవంతుడి దయ మనం ఆయనకి ప్రత్యుపకారం చేస్తామని మన మీద ప్రసరిస్తుందా? నిర్హేతుకంగా మన మీద దయ ప్రసరిస్తుంది. నిర్హేతుకంగా నది ప్రవహిస్తుంది. ధాత్రి నిర్హేతుకంగా పెంచి పెద్ద చేస్తుంది. కాబట్టి అప్రతిక్రియమపి తనకి తిరిగి ఏమీ చెయ్యలేదు అని తెలిసిన, ప్రాయశ్చిత్తం చేసుకొని పోగొట్టుకోలేని ఆసక్తి కలిగినది అయినా సరే, పయః పూరై. పయః అంటే నీరు, పయఃపూరములు అంటే నీటి ప్రవాహములు అని అర్థం అన్నమాట. పయః అంటే పాలు, పయఃపూరై అంటే పాలధారలతో అని అర్థం. ధాత్రి పెంపుడు తల్లి అని అనుకుంటే ఆ తల్లి పాలిచ్చి పెంచుతుంది. పయఃపూరై అన్నప్పుడు ధాత్రి దగ్గర అయితే పాలు అనే అర్థం చెప్పుకోవాలి. అదే నది దగ్గర అయితే నీరు అనేటటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవాలి. అదే దయ అని అనుకున్నప్పుడైతే దయాదేవి పురుషకార రూపమైనటువంటి మాటలు అనేటటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవాలి. పయఃపూరై ఆప్యాయయంతి. ఆప్యాయనం అంటే బాగా ప్రేమగా తడమడం అని అంటారు. ఆప్యాయయంతి ఆప్యాయనం చెయ్యడం అనంటే వృద్ధి చెయ్యటం అని ఒక అర్థం, తృప్తిపరచటం అని అర్థం. ఆప్యాయతలు లేవండి అని అంటూ ఉంటాను చూసారా, ఆ ఆత్మీయతలు ఆప్యాయతలు ఇప్పుడు ఎక్కడున్నాయి అంటారు. ఆప్యాయత అంటే ఏమిటి? ఏదో ఒక రకమైనటువంటి తృప్తి. వాళ్ళని చూస్తే, వాళ్ళని కలిస్తే, వాళ్ళ మాట వింటే, వాళ్ళ ఆశీస్సులు పొందితే ఏదో కడుపు నిండిపోయినట్లుగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఆ తృప్తి కలగడం అన్నమాట. ఆప్యాయయంతి అలా ఆప్యాయనం చేస్తుంది, నీటితో అన్నింటినీ తడుపుతూ ఉంటుంది నది. అలాగే దయ కూడా అన్నింటినీ తేడా లేకుండా దయ తన ప్రవాహంలో ముంచెత్తుతూ ఉంటుంది. అంతేనా? అనుజాగ్రతి అనే పదం చూడండి. అనుజాగ్రతి పెంపుడు తల్లి పెంపకానికి వచ్చినటువంటి ఆ తల్లి ఆ పిల్లలని ఎప్పుడూ మేల్కొని ఉంటే, నిద్రపోకుండా ఉంటే వాళ్లతో పాటుగా తాను మెలకువగానే ఉంటుంది. అనుజాగ్రతి అనే అర్థంలో తోడుగా మేలుకొని ఉండుట అని అర్థం. ఎంత మంచి మాట చూడండి. నదులు నిద్రపోవు, ఎప్పుడూ నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటాయి. మనమైతే రాత్రైతే నిద్రపోవాలి, నిద్ర లేకపోతే మనకి బండి నడవదు. కానీ ఈ ప్రకృతి మొత్తం చూడండి, తన పని తాను 24 గంటలు 24/7 అన్నట్లుగా అలా సాగిపోతూనే ఉంటుంది. లోకమంతా నిద్రించిన నదులు మాత్రం అలా సాగుతూనే ఉంటాయి. చూసారా? అనుజాగ్రతి అంటే తోడుగా మెలకువగా ఉండడం, మనకి కావలసిన దానిని మనకి అందించడం కోసం నిరంతరం జాగరూక అయి ఉండడం అనేటటువంటి అర్థాన్ని ఇందులో చెప్తున్నారు. పెంపుడు తల్లి కూడా అలాగే పిల్లలు మేలుకున్నంతసేపు పిల్లలతో పాటుగా తాను మేలుకొని వాళ్ళని ఆడిస్తూ ఉంటుంది అనేటటువంటి అర్థం చూద్దాం. అలాగే దయ ఉందనుకోండి, భగవంతుడికి భగవంతుని దయకి ఉండేటటువంటి తేడా, భగవంతునికి భగవంతుని నామానికి ఉండేటటువంటి తేడాని ఎలా చెప్తారు? మనకి త్రిమంత్రార్థం చెప్పినప్పుడు చెప్తారు కదా, ఆయనైతే దూరంగా ఉంటాడు కానీ మంత్రమైతే మన దగ్గరే ఉండి మనని కాపాడుతుంది అని చెప్పినట్లుగానే భగవంతుడు నిద్రపోతాడండి
కానీ దయ నిద్రపోదండి. మన కాలక్షేపంలో నిద్రపోకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది అండి అంటే జానకమ్మ గారు. ఒకంటనే మీరు సమయం చెప్పారు, ఎందుకంటే ఆవిడ చెప్పాలి కాబట్టి ఆవిడ మొత్తం ఎంత టైం అయితే అంత టైము నిద్రపోకుండా ఉంటారు. మిగిలిన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడైనా ఏదో ఒక రోజైనా కొంతసేపు అయినా ఒక్క నిమిషమైనా కన్ను ముయ్యకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే కష్టమే. అలాగే ఎప్పుడూ నిద్రపోకుండా ఉండేవారు ఎవరు అని అనేటటువంటి దాంట్లోకి, ఆ లిస్ట్ లోకి భగవంతుడు కూడా చేరడు, గుర్తుపెట్టుకోండి. అదేమిటది? ఏష సుప్తేషు జాగర్తి అని మనకి వేదమే చెప్తోంది కదా, శృతి ప్రమాణం ఉంది కదా. అందరూ పడుకుంటే ఆయన మెలకువగా ఉంటాడు అని శృతి మనకి చెప్తోంది కదా అని అంటే, మరి చాతుర్మాస్యం ఏమిటండి? ఎందుకు చాతుర్మాస్యం వచ్చింది అంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయన ఏకాదశి అంటారు, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు బోధన ఏకాదశి అంటారు కదా. అంటే మరి ఆయన అఫీషియల్ గా పడుకుంటున్నాడా లేదా? 4 రోజులు ఆయన 4 మాసాలు పడుకుంటున్నాడు, మధ్యలో పక్కకి కూడా ఒత్తిగిలుతున్నాడు అనేటటువంటి ఒక ప్రసిద్ధి ఉంది. కాబట్టి భగవంతుడు కూడా భారాన్ని ఎవరి మీదైనా అప్పచెప్పి కాసేపు పడుకొని విశ్రాంతి తీసుకుంటాడేమో, కానీ భగవంతుడి దయ అయితే మాత్రం అలాంటి నిద్రే లేకుండా ఉంటుంది, మనని కాపాడుతుంది. కాబట్టి అనుజాగ్రతి అని తోడుగా మనకి ఎప్పుడు మెలకువగా ఉండేటటువంటి వైభవం కలిగినది అంటారు. రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవ్ చేసే వాళ్ళ దగ్గర ఎవరు ఉండాలి అంటే, నిద్ర రాకుండా ఉన్న వాళ్ళు ఉండాలి. వాళ్ళు తెలివిగా ఉండి వాళ్ళు మాట్లాడుతూ ఆ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి నిద్ర రాకుండా, ఏమరపాటు రాకుండా చేయగలిగిన వాళ్ళు ఉండాలి. అలా కాకుండా వీళ్లే ముందు నిద్రపోతే పాపం ఆ డ్రైవర్ కి నిద్ర రాకపోయినా, అలవాటు లేకపోయినా వీరి నిద్ర ప్రభావం వాళ్ళ మీద పడుతూ ఉంటుంది, చూసారా. అలాగే భగవంతుడు రక్షకుడు అయితే ఆయన ఎప్పుడూ మెలకువగా ఉండి భగవంతుని రక్షణ కర్తవ్యాన్ని నిర్వహించేటట్లుగా చేసేది భగవంతుని యొక్క దయ. ఆప్యాయనం చేస్తుంది, తృప్తిపరిచేటటువంటి ఆ దయగా ప్రవహతి, ప్రవహిస్తోంది అంటున్నారు. ప్రవహతి, ఇంతటి శ్లోకంలో అయితే వహతి అని, స్థానీయ అర్హణ తాన వారి వహతి అన్నారు అక్కడ. ఇక్కడ ప్రవహతి అంటున్నారు. ఇది కూడా క్రియాపదమే, ప్రధానమైనటువంటి క్రియాపదం పునాతు అని అనుకున్నాము. ఇది ప్రవహతి అనేది కూడా పరిపూర్ణమైనటువంటి క్రియే, ప్రధాన క్రియ కాదు కానీ అందులో పరిపూర్ణమైనటువంటి క్రియే. ప్రవహతి అనేటటువంటి పదం నది అర్థంలో తీసుకుంటే, ప్రవహతి ప్రవహిస్తోంది, నిద్రపోకుండా ఎప్పుడూ జాగరూకంగా అన్నింటినీ తడుపుతూ ప్రవహిస్తోంది అని అర్థం అన్నమాట. అదే ప్రవహతి అనేటటువంటి దానికి మనం ఇంకొక అర్థం చెప్పుకోవాలి అని అంటే, ధరిస్తోంది, పోషిస్తోంది అని అర్థం. ధాత్రి అనే అర్థంలో చెప్పుకోవాలి అంటే మనని ధరించేది, మనని పోషించేది అని అర్థం. ఇది నదీ పక్షంలో ప్రవహతి అంటే ప్రవహిస్తోంది, స్పష్టంగా మనకు అర్థం తెలిసిపోతుంది. అదే ధాత్రి అర్థంలో అంటే పెంపుడు తల్లి అనే అర్థంలో ప్రవహతి అనే క్రియను ఎలా సమన్వయం చేసుకోవాలి మనం? ప్రవహిస్తోంది అంటే ధాత్రి ఏమీ ప్రవహించదు కదా, పరుగులు పెట్టదు కదా. ప్రవహతి అంటే ఎలాగా అంటే పిల్లల్ని భుజం మీద వేసుకుని పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని ఆ పిల్లల్ని వహిస్తోంది, ధరిస్తోంది, రక్షిస్తోంది అనేటటువంటి అర్థంలో ప్రవహతి అని. ధాత్రి అర్థంలో అయితే రక్షిస్తోంది, నది అర్థంలో అయితే ప్రవహిస్తోంది, దయా అనేటటువంటి అర్థంలో అయితే పురుషకారం చేస్తోంది, మాటలతోటి స్వామిని ప్రేరణ చేసి రక్షించేటట్లుగా మనని చేస్తోంది అనేటటువంటి అర్థంలో. ఇక ప్రవహతి ఇంకా మంచి అర్థం చెప్తారు. మనకి సంస్కృతం తెలిస్తే, ధాతువులు తెలిస్తే, ధాతువు యొక్క అర్థాలు తెలిస్తే ఆ అర్థాన్ని తెలుసుకొని భావన చేయడం ఎంత అద్భుతంగా ఉంటుందో వ్యాఖ్యాతలు మనకి చెప్తారు. ప్రవహిస్తోంది సామాన్యమైన అర్థం, ధరిస్తోంది అనేది మరొక విశేషమైనటువంటి అర్థం. కానీ దయ ఇలా ప్రవహించదు, దయ ఇలా ధరించదు. మరి ఎలా తెలుసుకోవాలి అంటే పొందిస్తోంది అని అర్థంట. వహ ప్రాపణే అని ధాతువు.
వహ ప్రాపణే, ప్రవహతి కదా. వహ ప్రాపణే అనే ధాత్వర్థం తీసుకుంటే పొందేటట్లుగా చేస్తోంది, పొందిస్తోంది అని అర్థం. మనం ఉత్తమమైనటువంటి పదవిని పొందుతున్నాము అంటే, పరమపదాన్ని పొందుతున్నాము అంటే, అలా పొందింప చేస్తున్నది ఎవరు? దయ. భగవంతుని యొక్క దయే మన ఉన్నతికి కారణమవుతోంది కనుక ప్రవహతి అంటే మనని పరమపదాన్ని పొందేటట్లుగా చేస్తోంది అని మూడింటిని సమన్వయం చేస్తారు. జగద్ధాత్రీ భూత్వేవా, జగత్తుకి ధాత్రి అయి ఉన్నది అంటున్నారు. ధాత్రి అంటే మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడు మనని జాగ్రత్తగా ప్రేమగా కాపాడి మనని స్నానం చేయించి మనని లాలించి మనని పోషించి మనకి పాలిచ్చి మనని పెరిగేటట్లుగా వృద్ధి పొందేటట్లుగా చేసేది. అలాగే భగవంతుని దయ కావేరీ నది రూపాన్ని ధరించి జగద్ధాత్రీ భూత్వా, జగత్తుకి తల్లి అయి జగత్తుని పోషించేటటువంటి పెంచేటటువంటి గొప్ప తల్లిగా అయి రంగపతే దయా, రంగనాథుని యొక్క దయే కావేరీ రూపంగా ఉంది అంటున్నారు. ఆ దయ ఎలా ఉంటుందో తెలుసా అంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. దయ ఎలా ఉంటుందండి అని అంటే, ఎంతో తప్పు చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉండేటటువంటి పెద్ద ఆయన ఇలాంటి పెద్దల్ని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. భయపడుతూ ఉంటాం మనం, కానీ వాళ్ళు ఏమీ అనకుండా రా ఇలా అని కూర్చోపెట్టుకుని అసలు ఆ తప్పు మనం చెయ్యలేదు అన్నట్లుగా వాళ్ళు మనని ఎలా దగ్గరికి తీసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఎవరి మట్టుకు వాళ్ళే ఆలోచించుకోండి. ఎవరు పెద్దలు ఎవరి దగ్గర అలాంటి అనుభవాన్ని పొందారో ఒకసారి ఆలోచించుకోండి. మనం చేసినటువంటి తప్పుకి మనం భయపడుతూ ఎక్కడ మనకి శిక్ష కలుగుతుందో అని ఆరాటపడుతూ పెద్దవారిని చేరితే వాళ్ళు అసలు ఆ శిక్షని వెయ్యకుండా ఆ తప్పుని పట్టించుకోకుండా మన పట్ల వారు కృపని చూపిస్తే ఎలా ఉంటుంది? అమ్మా అని అనిపిస్తుందా? అలాంటిదే రంగపతేర్దయా శిశిరా మధురా అని రెండు పదాలు ఉన్నాయి చూడండి. శిశిరా మధురా, చల్లగా ఉంటుందిట, తీయగా ఉంటుందిట. ఏం తింటామా? చల్లగా ఉంటుంది అంటే పోనీ స్పర్శ వల్ల అనుభవిస్తామో అని అనుకోవచ్చు. శిశిరా మధురా అగాధ అని మూడు విశేషణాలు వాడుతున్నారు చూడండి. భగవంతుని దయ కూడా అలాగే మనని చల్లబరుస్తుంది, మనకి ఆనందాన్ని కలిగిస్తుంది, మనకి భోగ్యంగా ఉంటుంది. అగాధ లోతైనది అని అర్థం అన్నమాట. ఇది నదీ పరంగా మనం తీసుకుందాం. ముందర మరుద్వృథ అనేటటువంటి కావేరి కదా నది, అందులో శిశిర మధుర అగాధ లోతైన నీరు, మంచి తీయనైనటువంటి నీరు, తాగడానికి మంచిగా రుచిగా ఉండేటటువంటి నీరు, స్నానానికి చల్లగా ఉండేటటువంటి నీరు అని నదీ పరంగా శిశిరత్వము, మాధుర్యము, అగాధత అనే వాటిని మనం సమన్వయం చేసుకోవాలి. ఇక మనం దయాపరంగా చూసుకున్నాం అనుకోండి, దయ చల్లగా ఉంటుంది అంటే అర్థం ఏమిటి? మనం చేసినటువంటి తప్పుల వల్ల మనకి కలిగేటటువంటి అనిష్టాన్ని దూరం చేస్తుంది, ఆ వేడిని తగ్గించేది అవుతుంది, ఆర్తిని పోగొట్టేది అవుతుంది, అంటే అనిష్ట నివృత్తిని కలిగించేది అవుతుంది. కనుక శ్రీశ్రీర జ్వరం తగ్గింది, చల్లగా ఉంది, ఆ చల్లతనం జ్వరం తగ్గితే కదా మనకి కలుగుతుంది. అలాగే పాపం పోగొట్టి మనకి చల్లతనాన్ని కలిగిస్తుంది, అనిష్ట నివృత్తి చేస్తుంది. మధురా, కేవలం అనిష్ట నివృత్తి కలిగితే చాలదు, వెంటనే మనకి ఇష్టం కూడా కావాలి అని అనిపిస్తుంది, ఇష్ట ప్రాప్తిని కలిగించేది అవుతుంది భగవంతుని యొక్క దయ. అనిష్ట నివృత్తి, ఇష్ట ప్రాప్తి, దానితో పాటుగా అగాధ, ఒక్క క్షణం అలా వచ్చి అలా వెళ్ళిపోదు, అది మన దగ్గర స్థిరంగా ఉంటుంది. లోతైనది ఎప్పుడైనా సరే కదలకుండా నిశ్చలంగా ఉంటుంది గనక అదే శిశిర మధుర అగాధ. భగవంతుణ్ణి తన పురుషకారంతో అనిష్ట నివృత్తి కలిగించి ఇష్ట ప్రాప్తిని కలిగించి మన పట్ల ఆయన స్థిరంగా కృపావంతుడై ఉండేటట్లుగా చేసేది అవుతుంది అనేటటువంటి అర్థంలో శశిర
మధురా అగాధ. అలాగే ధాత్రి కూడా మన ఆపదల పాలు పడకుండా కాపాడుతుంది, మనకి ఇష్టమైనటువంటి వస్తువులను మనకి అందిస్తుంది, తీయని పాలని మనకి అందిస్తుంది, ప్రేమని స్థిరంగా మనకి అందించేది అవుతుంది. అలాంటి శిశిర మధుర అగాధ సా మరుద్వృథ. ఆ మరుద్వృథ, మరుత్తు గాలితో వృద్ధిని పొందే వైభవం కలిగినటువంటి ఆ కావేరీ నది నహా పునాతు, మనలని పునాతు పవిత్రము చేయుగాక అంటున్నారు. మేమిప్పుడు చాలా దోషాలతోని కలిగి ఉంటున్నాం. ఆ మాలో ఉండేటటువంటి దోషాలన్నీ పోగొట్టగలిగేటటువంటి వైభవం కలిగినదే ఈ నది. కాబట్టి అలాంటి ఈ నది ధాత్రిలా నన్ను రక్షించాలి, లేదా దయగా నన్ను కాపాడాలి, నదిగా నాలో ఉండేటటువంటి ఆ పాపములనన్నింటినీ పోగొట్టేది కావాలి అని అంటున్నారు. ధాత్రి అన్నప్పుడు పాలిచ్చి పెంచుతుంది అనుకోవాలి, నది అన్నప్పుడు నీటితో మనని ఆప్యాయయంతి అనుజాగ్రతి. ఈ రెండు లక్షణాలు గుర్తుపెట్టుకుందాం. ఆప్యాయనం అంటే పూర్తిగా తడిపేయడం, అంతేకాదు హెచ్చు తగ్గులు చూడకుండా ఉండడం అనేటటువంటి లక్షణం. ప్రతిక్రియని కోరకుండా ఉండడం, మన నుంచి మరొక రకమైనటువంటి బహుమానాన్ని ఆశించకుండా ఉండడం, ఎక్కువ తక్కువ అనేటటువంటి తేడాలని చూపించకుండా ఉండడం. ఇవన్నీ దయకి ఉన్నాయి, ధాత్రికి ఉన్నాయి, నదికి ఉన్నాయి అని అంటూ ఇక్కడ మనం మూడింటిని, కావేరినే చూపిస్తున్నారు, నదినే చూపిస్తున్నారు. కానీ వాడుతూ ఉండేటటువంటి ఈ పదాలన్నీ మనం దయకి అన్వయించుకోవచ్చు, అలాగే ధాత్రికి అన్వయం చేసుకోవచ్చు. కనుక ఈ మూడింటిలోనూ ఈ శ్లోకంలో చెప్పినటువంటి విలక్షణమైనటువంటి లక్షణాలు అన్నీ సమన్వయపడతాయి అని అన్నట్టు, అలా భగవంతుని దయ ఎక్కువ తక్కువలు లేకుండా తన ప్రవాహాలతో అన్నింటినీ సమానంగా చేస్తుంది అనేటటువంటి ఒక శ్లోకాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి అని అంటారు. మనకి ఆరిగంపు చేసే సమయంలో ఈ శ్లోకాన్ని కూడా అనుసంధానం చేస్తారు. మనం శబరికా దత్తే అనేటటువంటి ఒక శ్లోకాన్ని చదువుతాం కదా, చూస్తూ ఉంటాం కదా. అది కాకుండా నిషాదానాం నేత కపి కులపతి కాపి శబరి అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది, దయా శతకంలో ఉంటుంది. దయాదేవినే, భగవంతుని దయనే ఒక దేవేరిగా వేదాంత దేశికులు భావిస్తూ ఒక శతకాన్ని మనకు అందించారు. అందులో శ్లోకాలు మనం అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా. అందులో ప్రభూతై శ్రోతోభి ప్రసభమనుకంపే సమయసి అంటారు. నువ్వు నీ నీటి ప్రవాహాలతో ఎంతెంత వాళ్ళనైనా, ఎంత గొప్ప వాళ్ళనైనా, ఎంత తక్కువ వాళ్ళనైనా నీలో కలుపుకుని వారందరినీ సమయసి సమానంగా సంభావిస్తున్నావు అంటారు. అలాగే ఇప్పుడు ఈ కావేరీ నది భగవంతుని హృదయంలోంచి ఆవిర్భవించినటువంటి దయారూపమైనటువంటి ఒక ప్రవాహంగా ఎక్కువ తక్కువలు లేకుండా నిత్య జాగరూక అయి ప్రవహిస్తోంది అని అంటున్నారు. ఎప్పుడూ మన పట్ల జాగరణ చేస్తూ మనకి కావలసినటువంటి భగవద్ అనుగ్రహాన్ని మనకి కలిగిస్తూ మనకుండేటటువంటి ఆటంకాలని తొలగిస్తూ మన పట్ల నిశ్చలమైనటువంటి ప్రేమని కలిగి ఉన్నటువంటి ఆ మరుద్వృథ మనలను పవిత్రము చేయుగాక అంటున్నారు ఈ శ్లోకంలో. అంచేత మనం ఈ శ్లోకంలో 4వ శ్లోకంలో ఈ కావేరీ నదిని భగవంతుని యొక్క దయారూపిణిగా భావన చేసుకోవాలి. అలాగే మనకి ధాత్రి అన్నప్పుడు ఒక మంచి శ్లోకాన్ని గోదాస్తవంలో చెప్తారు. స్నేహేన లాలయసి అంటూ ఒక శ్లోకం ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. ఓ గోదా, నువ్వు జగత్తుకి ధాత్రి వమ్మ, స్నేహంతో లాలిస్తావు. స్నేహేన లాలయసి పేశల సూక్తి భోగ్యస్తన్యేన తర్పయసి. నీ మంచి సూక్తులనేటటువంటి స్తన్యంతో మమ్మల్ని తర్పయసి తడిపిస్తున్నావు, అంటే మమ్మల్ని చక్కగా స్నానం చేయిస్తున్నావు. కించ
దయారసేనా బాలానివా స్నపయసి, దయతో మాకు స్నానం చేయిస్తున్నావు, నీకుండే స్నేహంతో మమ్మల్ని లాలిస్తున్నావు, నీ వాక్కులనేటటువంటి స్తన్యంతో మమ్మల్ని తృప్తి పొందేటట్లుగా చేస్తున్నావు. హరే ప్రపన్నాన్ విశ్వస్య మాతః అతయేవ కిలాసి ధాత్రీ అంటారు. అమ్మా నువ్వు ఈ జగత్తుకి ధాత్రివి అంటారు. గోదాదేవి భూస్వరూపణ, భూదేవి అవతారం కనుక ధాత్రి అంటే భూదేవి అని అనుకోవచ్చు. కాదు, మనకి పాలిచ్చి పెంచినటువంటి పెంపుడు తల్లి మన గోదమ్మ అంటూ ధాత్రి పదాన్ని అక్కడ వాడతారు. అలాగే ఇక్కడ భట్టరు వారు మనకి ఈ కావేరీ నదిని జగద్ధాత్రిగా ఉపమానం చెప్తున్నారు. అలాంటి జగద్ధాత్రియే మనల్ని పోషిస్తున్నటువంటి ఆ తల్లి మన పాపాలను పోగొట్టుగాక, మనలను పవిత్రులను చేయుగాక. వెనకటి శ్లోకంలో అయితే పాపాలని పోగొట్టాలి అని కోరేరు, ఇందులో పునాతు మనలను పవిత్రము చేయుగాక అంటున్నారు. ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం